వేదికపై జబర్దస్త్గా నవ్వుల్ని పంచడానికి సరికొత్తగా ఇకపై ఓ కొత్త టీం రాబోతోందట. నాకు తెలీదు, నేను వెయిట్ చేస్తున్నా. చాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గట్టుకుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై పియో ఛాయ్ హే రా భాయ్ పాలకొల్లు మొగల్. హాయ్, ఎవరు మీరు? ఇలా సెట్ వరకు వచ్చేసారేంటి? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. రమేష్, వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి ఇక్కడికి? నో తాగలేదే తాగలేదే రమేష్ అన్న, నువ్వేంటన్నా ఇక్కడ? జబర్దస్త్లో జెండా పాతానికి వచ్చిండ్రా. అంటే అక్కడ జెండా బీకేసావా? అదే ఇది ఇదే. కానీ ఇంత సడన్ గా వచ్చావు, ఎందుకు వచ్చావని? ఒక క్రికెటర్ కు వరల్డ్ కప్ ఆడితే గర్వం, ఒక పొలిటీషియన్ కు సీఎం సీట్ ఎక్కితే గర్వం, ఒక కమిడియన్ కు జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం. అన్న అంత ముందు మరి జబర్దస్త్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పావు? బిజీ అన్న. మరి నువ్వే ఈ మధ్య ఫోన్ చేసి ఏం అడిగావు? ఖాళీ అన్న. అన్న ఇంత రిస్క్ అవసరం లేదనిపిస్తుంది అన్న, ఒకసారి ఆలోచించు. అరే నేను టీమ్ లీడర్ అయితే మీకేం పోయిందిరా? పోయింది. బాధపడకండ్రా. బాధ టీం పోయినందు కాదన్నా, మమ్మల్ని తీసేసారని జనాలకు తెలిస్తే ఎలా ఉంటుందో. అరే మీరు టీం లీడర్ అనే విషయం సగం మందికి తెలియదురా. ఈ రోజు 3 నెలలు గ్యాప్ వచ్చింది, పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు నేను అందరిని పరిచయం చేసుకుంటాను. ఏం చేస్తున్నారు రమేష్? ఇంత ముందు నా ఫోన్ లో స్టార్ నొక్కమంది, నాకు తెలిసిన స్టార్ నువ్వే. అనసూయ గారికి అంత పెద్ద బిస్కెట్ వేసావేంటన్నా? అరే ఇయ్యాలరా, మనం స్కిట్ లో పంచు లేచినా వేయకపోయినా ఆమె నవ్వుతే స్కిట్ ఇట్టని బయట టాక్ తెలుసుకొని వచ్చిన. ఇన్నాళ్ళు ఖాళీ కూర్చున్నా అనుకున్నా, జబర్దస్త్ బానే ఫాలో అవుతున్నావు. 10 on 10 బాగా తెచ్చుకునేటట్టున్నారు మీరు. బిస్కెట్లు అక్కడే కాదన్నా, అక్కడ కూడా వేయాలి. అరే పూజారని తెలిస్తేనే స్టార్ అని బిస్కెట్ వేసిన, సాక్షాత్తు దేవతలు క్రీమ్ బిస్కెట్ వేస్తా. ఈ ప్రపంచంలో ఎవరికైనా జీవితాన్ని ఇచ్చే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి అమ్మకే, ఒకటి రోజమ్మకే. అమ్మ రోజమ్మ, ఈ జబర్దస్త్కి నువ్వు జేజమ్మ. పడిపోయావు. ఈ రోజు నేను సూపర్ డూపర్ స్టార్ అయిపోయా. ఎలానా? మనో గారు రజనీకాంత్ గారు ఎన్నుకుంటేనే ఆయన తలేవా అయితే సాక్షాత్తు నా ముందున్నారు, నేనేమైపోవాలా? జెండా గట్టిగానే పాతేటట్టున్నాడు. అరే జెండా గురించి మాట్లాడకురు. జెండా గట్టిగా పాతాలంటే వాళ్ళు ఇచ్చే స్కోర్ బోర్డుని బట్టే ఉంటది కదరా. ఒకప్పుడు సెన్సార్ బోర్డు గురించి ఆలోచించేవాడు, ఇప్పుడు ఇక్కడ స్కోర్ బోర్డుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అరే ఇవన్నీ కాదురా, ఇప్పటి నుంచి ఇది అడ్డ కిట్టు కొట్టాలి, రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. తాగుబోతు రమేష్ అంటే తగ్గిపోద్ది. అంటే బయట వర్షం వస్తుంది తగ్గిపోతుంది అంటున్నాడు. అలా అన్నారా? అరే నా నరరాల్లో రక్తం ఉరుకులేస్తుందిరా. ఎప్పుడెప్పుడు పంచులు రాసి స్కిట్ కొట్టి తొలగొట్టాలని నా చెయ్యి ఉర్రు తలుగుతుందిరా. ఇప్పుడే పిలుస్తాం. రే అరే ఏంట్రా ఇది? అరే నాకు సపోర్టర్స్ తీసుకురమ్మంటే ఈడేంట్రా సపోర్ట్ పనులు అమ్ముకునే వాళ్ళ అనుకుంటున్నావు. ఆర్టిస్టులు వాళ్ళంతా అంతే గుర్తున్నావేమ్రా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? ఆడ బీకెత్తి ఇక్కడికి వచ్చినా. నేను నా టైం తీసేస్తే ఇక్కడికి వచ్చాను. మీరు అరే నేను మనిషినా మర్రి చెట్టునా? తప్పు నాదేరా. నేను ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఎంత ఇస్తారని అడిగాను కానీ ఎవరిని ఇస్తారని ఒక్క
ఆ పని కాదు కానీ ఓ పని చేద్దాం, స్కిట్ రాసి ప్రాక్టీస్ చేద్దాం. ఏమనుకుంటున్నావు అన్న? ఫస్ట్ జబర్దస్త్ దగ్గర జెండా పాత్ర దేనికైనా మందే ముందు, దాంతో పార్టీతో స్టార్ట్ చేద్దాం అన్న నాకు ప్రాక్టీస్. తెలుసు మీరు ఇలాంటి ఫిట్టింగ్ పెడతారని. అవో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. లోపలంతా ఖాళీగా ఉందన్న. మందో రక్షిత రక్షిత అంటే ఏంటన్నా? మనం మందును కాపాడితే మందు మనల్ని కాపాడుతుంది. ఈ 3 నెలల్లో నేను తెలుసుకున్న అతి గొప్ప నగ్న సత్యం రా. మందు టీమ్ లీడర్ 2 ఒకటేరా. అదేంటి? ఎంత పాత పడితే అంత రేటు పెంచుతారా. అన్న అన్న వాళ్ళు పాత పడే వారు కొంచెం మధ్యలో తీసేస్తారు. అందరినీ కాదు, కొంతమందిని. ఇప్పుడంటే ఏదో మా చిన్న చిన్నలతో కలిసి తాగుతున్నావు కదా, అప్పట్లో నువ్వు పెద్ద పెద్దలతో కూర్చొని తాగినావు కదా. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా. నాది కాదన్నా. సారీ, నాదే అన్న, నాదే. అంటే ఏంట్రా కావాలని పెట్టినావా? కాదన్న, ఒక టీం అన్నారు కదా, కొద్దిగా యూనిఫామ్ గా ఉంటదని పెట్టాను. అరే నీ మాజీ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపకండి కానీ. నువ్వు ఓ పెగ్గేటి టెన్షన్ అర్థమైంది. ఒక చిన్న డౌట్, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టమ్మి. ఎవడన్నా మామూలుగా కంటెంట్ స్టఫ్ గా చేసుకుంటాడు, ఈయనేంటో స్టఫ్ నే కంటెంట్ గా మార్చాడు. అన్న నాది కూడా ఒక డౌట్ అన్న. నీకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా? మొన్న సీఎం ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మధ్యలోకైనా లేచి సార్ వైన్ షాప్ లో పరిస్థితి ఏంటి అని అన్నాడు. ఆయన 1000 గొంతుగలరా. అన్న నాది ఇంకో డౌటే, నీకు ఇష్టమైన సైంటిస్ట్ ఎవరన్నా? ఎవరైతే శానిటైజర్ నుంచి ఆల్కహాల్ వేరు చేస్తారో అతను నిజమైన. అరే ఈ పాట ఎందుకు ఇస్తున్నా తెలుసా? జబర్దస్త్ లో జెండా బాతున్నా, ఓకే నేనే తోపు తురుం పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమైతలే. నేను చేసిన తర్వాత ఓ చిన్న టైం ఉంటది కదా, ఆ టైంలో చిన్న చిన్న టీం లీడర్లు వచ్చి చేస్తారు. అలాగ పెద్ద కాంపిటేటర్లు ఏం కాదు కానీ అసలు జబర్దస్త్ అంటే ఏంట్రా? అరే అలా వెళ్ళిపోతారేంట్రా? ఇదే జబర్దస్త్ అంటే. ఎవరెవరు ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇప్పుడు కంటెస్ట్ల గురించి చెప్పండి. అన్న జబర్దస్త్ లో చంటన్ ఉంటాడు, ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. ఆది అని ఒకటి ఉంటాడు. అది ఓకే, పంచులు వేస్తాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు కుర్రాడు. అప్పుడప్పుడు స్కిట్ కొట్టడానికి ఛాన్స్ ఇద్దాం. ఒకవేళ భయపడితే చెప్పండి, మన టీమ్ లో పెట్టుకుంటా. పంచులు గిట్లా రాస్తాడు కదా, పంచులే రాస్తాడు. నెక్స్ట్ అన్న చంటన్న. ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ అన్న రాఘవ్ గారు ఉన్నారు, రాఘవ సీనియర్ జెంటిల్ మ్యాన్. నేనే జబర్దస్త్ పంపించిన, అప్పుడప్పుడు నాకు చెప్తుంటాడు, మీకు చెప్పకపోయినా. ఈజ్ ఎ నైస్ గాయ్. నెక్స్ట్ అన్న చంటన్న. ఆ ఒక్క పేరు చెప్పొద్దు, ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మళ్ళీ మాట్లాడు. అన్న అభి అని ఒక ఆయన ఉంటారన్న, అప్పుడప్పుడు ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాడు. ఆయన ఒక్కరిని వెనకలా అయితే మనం సెట్ అయిపోవచ్చు. అది టెన్షన్ లేదు. అభి టీమ్ లో చేసేటోళ్ళు వాడినే వెనక లాగుతారు లాగుతో, అది పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ అన్న చంటన్న. ఈ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడతా. అన్న ఇక వెంకీ మంకీ అని ఒకడు ఉన్నాడన్న. ఆ వెంకీ అన్న లేచిపోయి ఉంటాడు అన్న. కాదురా, వాడు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి నన్ను ఎప్పుడు తీసేస్తారు టెన్షన్ లో సిట్లు కొడుతూ ఉంటాడు. వాని గురించి పెద్ద వరి లేదు, ఎందుకంటే నా తమ్ముళ్ళు అంటాడు. నువ్వు ఆగురా అన్న, కూల్ గా విను. చంటన్న గురించి చెప్పన్న. అరే ఆ ఒక్క పేరు గుర్తుపెట్టుకో, చెప్తారా. అదిరా నా స్కిట్ నిలబెట్టే రైట్స్ నీకున్నాయిరా. నీ స్కిట్ నేను నిలబెడతా. ఎన్ని స్కిట్లు నిలబెట్టినా మేడం, జీవన్ అంటేనే స్కిట్ నిలబెట్టడం. స్కిట్ నిలబడిందంటే జీవన్. నీ స్కిట్ నేను నిలబెడతా. స్కిట్ అన్న నేను నిలబెట్టలేనులే. నాకు అర్థమైంది మేడం, వీళ్ళను నేనే లేపాలి, నా స్కిట్ నేనే లేపాలి. ఒకటి మాత్రం చెప్తేనండి, ఒకప్పుడు 9 తర్వాత 10 అన్నారు, ఇప్పుడు 9 తర్వాత జబర్దస్త్ అన్నారు. ఈ 3 నెలలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే వాళ్ళకంటే జబర్దస్త్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ. ఆల్మోస్ట్ జెండా దిగినట్టే. అది కాదు రమేష్, చంటి గురించి ఈ పేరు గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడతా. अरे मामा एक पेगला, अरे मामा एक पेगला. హాయ్
రమేష్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ అండి. ఏమన్నానా కాదు, ఇంతకీ చంటి రోజా గారు మీరన్నా అడగండి. రోజా గారు వెల్కమ్ టు జబర్దస్త్ రమేష్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, అవును, మీరు అవును, వస్తారనుకున్నాం. చాలా బాగుంది అసలు, Thank you. ఎంట్రీ అదిరిపోయింది. అండ్ పంచెస్, మాకు ఇచ్చిన బిస్కెట్లు అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. వెరీ నైస్. మనో గారు వెల్కమ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీ ఫ్యాన్ ని. అయ్యో థ్యాంక్ యూ సార్. అద్భుతం, అసలు చుక్క దాక్కుండా తాగినట్టు. సో ఈ వేదిక మీద మిమ్మల్ని చూడటం చాలా మందికి ఎంత ఆనందమో వాళ్ళలో నేను ఒకడిని. ఒకరు ఫుడ్ కోసం, మరొకరు పెగ్గు కోసం చేసిన ఆకలి పోరాటంలో ఆఖరి దాకా ఆకలి బాధే తప్ప ఇంకేం మిగలలేదట. ఇంతకీ వారిద్దరూ ఎవరు, అలా ఎందుకు చేశారు, నవ్వుతూ తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. అవునరా, 5 సంవత్సరాల కిందట యాక్టర్ అయితాను వచ్చి సికింద్రాబాద్ లో ఏం చేస్తున్నావురా? సినిమాలో బాగా ఎదగాలంటే మంచి ప్లాట్ఫామ్ చూసుకోమన్నారు. పోయినా మంచి ప్లాట్ఫామ్ చూసుకున్నా, సమోసాలో వచ్చిండు, పాప్కార్న్ వస్తాను కానీ ఒక ప్రొడ్యూసర్ రాడే. ప్లాట్ఫామ్ అంటే ఆ ప్లాట్ఫామ్ కాదురా, అది కాకుండా సెకండ్ ప్లాట్ఫామ్ కూడా పోయినా. అందుకే నువ్వు యాక్టర్ అవ్వలేదురా. అవును, మొన్నటికి మొన్న ఏదో ఇంగ్లీష్ సినిమాలో శవం క్యారెక్టర్ ఇచ్చారు, అదెందుకు వదులుకున్నావురా? అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదన్నా. శవానికి ఇంగ్లీష్ కు సంబంధం ఏంట్రా? అయ్యో షట్, నాకు ఈ విషయం తెలియక అనవసరంగా హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్నా. అబ్బా, ఎక్కడో వాసన వస్తుందిరా. 10 సంవత్సరాల కింద పూణేలో తయారైంది. 70 ml 260 గ్రేప్స్, 60 ml ప్యూర్ రా. ఒక 3 రోజుల కిందట ట్రావెల్ అయ్యి వచ్చి ఇక్కడెక్కడో ఉందిరా, చూసినావా? ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావన్నా? అదిరా ఎక్స్పీరియన్స్ అంటే. అన్నా, చికెన్ బిర్యానీ వాసన. 47 days వయసున్న కోడి, లెఫ్ట్ లెగ్ 200 grams, రైట్ లెగ్ 200 grams, చెస్ట్ 400 grams, లాస్ట్ కు చచ్చిపోయే ముందు అన్నదన్నా. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఫుడ్ లేక ఎక్స్పీరియన్స్. ఇక్కడెక్కడ వాసన వస్తుందిరా. అతిలోక సుందరికి హలో అంబానీ గారు, ఎక్కడున్నారు? చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఆగిపోయారా? అడ్రస్ తెలియట్లేదా? మీ వెనకాల కారులోనే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వస్తున్నారు, వాళ్ళని ఫాలో అయిపోండి. ఓకే, 1 minute. ట్రంప్ గారు ఎక్కడున్నారు? ఏంటి పంపు ఆలస్యమైందని స్నానం చేయలేదా? యువతల బర్త్డే పార్టీ, తొందర రావాలి మీరు. ఏంటోనండి, మీకంటే తమాషాగా ఉంటుంది కానీ మా మల్టీ మిలియనీర్ల గొడవ మీకేమర్థం వద్దు చెప్పండి. అరే బామర్దే, ఎరా బర్త్డే ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నావా? బ్రహ్మాండం జరుగుతున్నాయి బావా. ఇవాళ మన 18వ పుట్టినరోజు ఎరగదీయాలి. అదేంటి బావా? అంటే అంత ముందు 20 సంవత్సరాలు చేసుకోలేదు కదరా. అరే అదేంట్రా, తలిపేంటి అలా పగలగొట్టి పెద్ద చేపించావు? నువ్వే అన్నావు కదా బావా, పెద్ద పెద్దలు వస్తురని. పెద్ద పెద్దోళ్ళు అంటే సైజ్ లో కాదు, స్టేటస్ లో. జాగ్రత్తగా చూసుకో, ఎవడంటే ఆడు వస్తా ఉంటాడు పార్టీలోకి. అలాగే బావా. అన్నా, కోటీశ్వరులు మొత్తం మందు, చికెన్ బిర్యానీ మొత్తం ఇక్కడ. జాగ్రత్త. ఎవరై నువ్వు? 1 minute. నా పేరు వాడు మావాడే సార్. వాడు మావాడే, అదేం పేరయ్యా? అంటే మా అమ్మ అందరితో కలుపుకోలుగా ఉండాలని అలా పెట్టింది సార్. అప్పుడు వాడు మనోడే అని కదా పెట్టాలి. కానీ ఈ పేరు ఎవరు నమ్మట్లేదు సార్. ఎందుకయ్యా నమ్మరు? ఎవడిష్టం వాడిది, ఎవరు కావాల్సినట్టు పెట్టుకుంటారు. నమ్మకపోతే నన్ను అడుగు, నేను నమ్మిస్తా. థ్యాంక్ యూ సార్, అదే మాట మీద ఉండండి. ఎవరు నువ్వు? సార్ పంపించాడు. ఏ సార్? సార్ నమ్మట్లేదు సార్. వాడు మనోడే. నమస్కారం సార్. 1 minute. ఎవరమ్మా? నా పేరు వాడు కూడా మనోడే సార్. వాడు కూడా మనోడే, ఇదేం పేరయ్యా? వాళ్ళమ్మ మామ ఫ్రెండ్ సార్, అందుకే ఆ పేరు పెట్టింది సార్. సార్ నా పేరు ఇదంటే ఎవరు నమ్మట్లేరు సార్. ఎవరు నమ్మంది? ఇప్పుడు సన్నీ లియోన్ పేరు సన్నీ లియోన్ అంటే నమ్మట్లేదా? నీ పేరు ఎందుకు నమ్మరు? ఎవడ నమ్మబోతు నాకు చెప్పు, నేను నమ్మ. సరే సార్. ఎవరు నువ్వు? సార్ పంపించాడు. ఏ సార్? సార్ నమ్మట్లేదు సార్. వాడు కూడా మనోడే. సారీ సార్. మనం ఇక్కడికి వచ్చాము, ఇక ఫుల్ గా లాగిచ్చేద్దాం. ఇదేంటి మాటలు పెట్టి లోపలికి వెళ్ళారు? అది కాదమ్మా, డౌట్ వచ్చింది. సేమ్ ప్లాన్ వీడికి. అంటే మనం కోటీశ్వర్లంగా సార్. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. నీ పేరేంటి? ఫ్రెండ్ సార్. అదేంటి? అంటే మా అమ్మ అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని ఫ్రెండ్ అని పెట్టింది సార్. నీ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ సార్. అదేంటి? వాళ్ళమ్మ మామ బెస్ట్ ఫ్రెండ్ సార్, ఆ పేరు పెట్టుకున్నాం.
వీళ్ళ సంగతి చూడ ఏమయ్యా ఫ్రెండ్ పర్స్ పడిపోయింది. థ్యాంక్ యూ అది కాదయ్యా బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ పడిపోయింది చూసుకో. ఓకే ఫ్రెండ్ ఆ బెస్ట్ ఫ్రెండ్ ఆ వాడు మనోడే వీడు కూడా మనోడే. నీకు మందు కావాలి అంతే కదా, నేను తీసుకొస్తాను. సార్ టైం ఎంత అవుతుంది సార్? అయ్యో వాచ్ మర్చిపోయానే. అరే బామర్ది బావా. వాచ్ పట్రా. ఓకే బావా. టైం ఎంత అయింది ఏంటో గురుగారు, టైం ఎంత అయింది? సార్ 11 అయింది సార్. 11 అయిందా? ఓకే థ్యాంక్ యూ. నీ టీం లీడర్ వచ్చి వెళ్ళిపోయింది. నీకేదో మందు తెద్దామంటే నువ్వు నీది నువ్వు చూసుకో, నా ఫుడ్ నేను చూసుకో. అరే బామర్ది బావా. మన కుక్క తినకుండా మనం ఏ రోజైనా తిన్నామా? అవును బావా. మరి దానికోసం అన్ని ఐటమ్స్ మరి ప్లేట్ లో రౌండ్ గా పెట్టి రెడీగా ఉంచమని చెప్పానా? బావా నేను అన్ని ఐటమ్స్ దాని ప్లేట్ లో పెట్టాను కానీ ఆ ప్లేట్ కనిపించట్లేదు. ఈ రోజు దొరకపోతే మనం అందరం పస్తే. నీ జీవితం అసలు బతికే కుక్క బతికైంది. సార్ ఇవ్వండి సార్. ఓ మీ దగ్గర ఉందా? అంటే సార్ నేను కోటేశ్వరన్ కాబట్టి ఇచ్చా సార్. కొంచెం లేకిడలు ఉంటారు, వాళ్ళు కుక్క ఫుడ్ కూడా తింటారు, జాగ్రత్త చూసుకోండి. బావా నేను వెళ్ళి కుక్కకి పెడతా. పెట్రా రే. మందు రావడం అలా కాదు, బిల్డప్ ఇవ్వాలి వస్తా ఇట్లా. అరే నీకేం తక్కువరా? 750 కోట్లు వదిలేసి బర్త్డే పార్టీకి వచ్చావు. నీకు పెద్ద ఏం తక్కువరా? నువ్వు 1,00,000 కోట్లు దేసి ఈ బర్త్డే పార్టీకి రాలే. 750 కోట్లు 1,00,000 కోట్లు సార్. ఇలాంటి చీప్ లిక్కర్ మీకు సెట్ అవ్వవు సార్. నీ గొడవ నువ్వు పడు, నా బతుకు నీ బతుకుతా. ఆ ప్లేట్ అయితే పోయింది అమ్మా. అరే బామర్ది ఏంటి బావా? ఇందాక ఆ బల్లి పడ్డటువంటి ఆ ప్లేట్ ఉంది కదా బిర్యానీ, అది తింటే ఎవరికైనా పాయిజన్ అవుద్ది, పాడేమన్నాను, పాడేసావా? బావా నేను ఆల్రెడీ పక్కన పెట్టాను కానీ ఆ ప్లేట్ కనిపించట్లేదు. ఒరే పాయిజన్ అయిందిరా, ఎవడన్నా తిన్నాడంటే పోయి ఊరుకుంటారా? ఎత్తుకు కుక్కదే అనుకున్నా, దరిద్రంగా బల్లి పడ్డదా నా. ఇగోండి సార్. సార్ ఏంటి సార్ అన్ని మీకే దొరుకుతున్నాయి? కోటేశ్వరన్ కదా అన్ని నాకే దొరుకుతున్నాయి. లేకిడలు ఉంటారు, ఈ బల్లిలో బిర్యానీ కూడా తింటారు, చూసుకోండి. సార్ ఇంతకు వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఇంచుమించు మాలాగానే ఉంటారు. సార్ మీ రేంజ్ కి మీకోసం స్పెషల్ గా పెగ్గు కలుపుకొని నేను తీసుకొచ్చాను. తాగండి సార్. టెన్షన్ వద్దు మెల్ల. ఏమైంది రే అలా వణుకుతున్నాడంటే? ఫిక్స్ అయ్యో. ఒరే ఫ్రిడ్జ్ అయితే గ్లాస్ కాదురా, తాళం చూపెట్టాలి. సారీ బాబా. జాగ్రత్త రే. అరే ఇక్కడికి వచ్చిన గెస్ట్లు ఆరోగ్యం చూసుకోవడం కూడా మన బాధ్యత. ఆ మందు వాడు చుట్టుపక్కలకి ఎక్కడికి వెళ్ళినాయి మాకు అర్థమైందా? మొన్న అక్కడ వచ్చే ఇలాగే పార్టీకి బాగా తాగేసి పోయాడు రా. ఎక్కడికి? వాళ్ళ ఇంటికే. పంచే ఉంది బావా. ఒరే పోయింది మామూలుగా కాదు, అంబులెన్స్ లో. అబ్బా బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. ఆ కాస్ట్లీ మంది ఏదో అన్నావు కదా, అదన్న తెప్పి. అయ్యో బేరర్ మా బావ కాస్ట్లీ మంది తీసుకురా. నేను మందు తాగుతా చూడు ఎలా తాగుతాను. యునైటెడ్ స్టేట్స్ లోనే వెరీ కాస్ట్లీ మంది సార్. ఫస్ట్ మిమ్మల్ని టేస్ట్ చేయమన్నారు. ఒరే తాక్కుండానే మందంతా అయిపోయింది ఏంట్రా? కంటి చూపుతోనే తాగేసావా? ఒరే ఎక్కడైనా కంటి చూపుతో చంపే వాళ్ళని చూశాను రా. నువ్వేంట్రా కంటి చూపుతోనే మందు తాగేసావు? ఏంట్రా అలాగా చీప్ గా బిహేవ్ చేస్తావు? చీప్ గా బిహేవ్ చేస్తారా? బస్తీ నుంచి వచ్చిన వాడు చీప్ గా బిహేవ్ చేస్తే బిల్డప్ చేస్తారా? కోటీశ్వరు అంటారు, అప్పటి నుంచి ఒక పెగ్గు దొరకలేదు కదా. అబ్బా తమ్ముడు కాదు అవినాష్ తమ్ముడు. నాతో పాటు కూడా వచ్చిండు. వాడిని పిలవండి, వాడితో కూడా మాట్లాడాలి. ఆడు ఎక్కడున్నాడు చూడరా. ఏరా సార్ ఇద్దరు కలిసి పందికొక్కలా దూరి నా పార్టీలో మేద్దాం అనుకున్నారా? ఇక ఆడు మావాడే ఆడు మనోడే. నాలుగు నీ గూడు చదివింది. ఇక్కడ బిర్యానీ అనేది ఇది తిని వెళ్తా. వద్దురా నాయన. అమ్మో మధ్యలో ఆపేసి అనుకో, ఏదో ఒకటి చెప్పి తీసేసుకుంటారు. దేవుడా ఎక్కడ అవకాశాలు దొరక్క అప్పుడు పాలయ్యి అంత విషయం కలిపి అన్నం తిందాం అనుకున్నా. ఆ ప్లేట్ ఎక్కడుందో కనపట్ల. ఒరే మొత్తం తినేసావా? ఇంత కకృతిగా ఉన్నాయంట్రా. ఒక్క పూట తినపోతే ఆగలేవా? అయ్యా నీతో నేస్తే నాకు విషయం నాకిచ్చావు కదరా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. రోజా గారు భలే చేశారు, సూపర్ గా ఉంది. ఆ మందు చూడగానే చెయ్యి బాడీ షివరింగ్, దాని కళ్ళతోనే జుర్రేయటం వెరైటీగా ఉంది. వెరీ నైస్. మరో గారు అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులందరితో మాట్లాడుతున్నాడు ఆయన, అటు ఇటు తిరుగుతూ. ఈ లోపు వీళ్ళిద్దరు లోపలికి రావటం, వాళ్ళు అనుకున్న పని జరగల. ఆఖరి వరకు ఫిట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మీకు మాత్రం అందనివ్వాల. దొరికింది మాత్రం అది రాంగ్ గా వెళ్ళిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్.
ఇండియా అయితే వరల్డ్ టూర్ కి వెళ్తారు, కానీ ఈవిడేంటో పల్లెటూర్ కి వెళ్ళింది. మరి ఆ కామెడీ టూర్ ఎలా ఉంటుందో చూసి మనం ఎంజాయ్ చేద్దామా? అయితే లెట్స్ వెల్కమ్ తామూత్ రమేష్ అండ్ సి. నమస్కారం అండి రోజా గారు, మనో గారు. నమస్కారం. నేను దేవుణ్ణి అండి. ఆ. మీ అందరిని తయారు చేసిన కూడా నేనే. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని తయారు చేద్దాం అనుకుంటున్నాను అండి. అందుకే అండి తెచ్చుకున్నాను బొమ్మని. ఇప్పుడు చూడండి ఎలా చెప్తాను. ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేసాను కదండి, ఈ బొమ్మకి 2 చుక్కలు తెలివి వేస్తా, కోపం 3 చుక్కలండి, సిగ్గు 6 చుక్కలు, 6 అండి. ఇప్పుడు చూడండి అందం. ఇది మొత్తం వేసేయాలి, ఇది మొత్తం. మొత్తం పడాలి. 1,00,00,000 మందికి వేయాల్సిన అందరినీ ఒక్క బొమ్మకి వేస్తానండి. ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి ఎలా తయారవుతుంది ఏంటో నేను ఇప్పుడు భూలోకానికి వెళ్ళి చూసి వస్తానండి. మేఘాలలో తేలిపో. నీకేనా వస్తుందా? అందమైన కుందన బొమ్మ చూద్దాం. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం, పల్లల్లో నా మైకం దేహం అంత తాపం, నా మేడ జీవరీనా నీ పెదవులు తాక, నాలో 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 కొత్త సిగలే సిగలే రగలే నా అనసూయ పోటీగా వచ్చింది అందాల బొమ్మ. నేను చంద్రలేఖ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవకాశాలు లేక. ఈ కళ్ళు చెదిరే అందాన్ని చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికైనా నేను మిస్ ఇండియా అయ్యాను. ఈ అందం ఎవరి కోసం అనుకుంటున్నారా? మనస్సు పడితే మనోగారి కోసం. అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. గొంతు ఆరిపోయింది నీ అందం చూసి. మనో గారు నీదే లేరా? కాదు, గొంతు ఆరిపోయింది దగ్గర నుంచి అందం చూసి. లిప్ లాక్ పైన చూసినప్పుడు తడారిపోయింది. ఈ అందంతో మిస్ ఇండియా అయ్యాను. నా గోల్ నెరవేర్చుకున్నాను. ఎవరైనా మిస్ ఇండియా అయితే ఏం చేస్తారు? ఫస్ట్ అనసూయ గారు లాగా సినిమాలు చేస్తారు, యాడ్స్ చేస్తారు. బట్ నేను అలా కాదు. ఏ షాక్ అయ్యావా? ఐఎమ్ నాట్ ఏ కమర్షియల్, ఐఎమ్ ఎమోషనల్. అబ్బో, అందుకే నేను సిటీకి వెళ్ళకుండా పల్లెటూరుకి వెళ్తున్నాను. మళ్ళీ షాక్ అయ్యా. హౌ మెనీ టైమ్ షాక్ రే. ఎవరు చెయ్యంది నేను చేస్తాను, ఎవరు ముట్టుకుంది నేను ముట్టుకుంటాను, ఎవరు తాకంది నేను తాకుతాను. అవును. దేశంలో పల్లెటూరులో కాటన్ కొమ్మలు అంటారు. ఆహాహా, పట్టు కొమ్మలు. పట్టును అందరు పట్టించుకుంటారు, కాటన్ ఎవ్వరు పట్టించుకోరు. అందుకే నేను పట్టించుకుంటాను. ఏం లేదు, నాకు టైం లేదు. ఇప్పుడు నేను పల్లెటూరుకి వెళ్తున్నా. ఏ పల్లె అనుకుంటున్నారా? దిక్కులేని పల్లెకు నేనే దిక్కవాలని కంకణం కట్టుకున్నాను. వెళ్ళొస్తా. ఆల్ ది బెస్ట్. బాయ్. మెలి తిప్పుతాడు జనం కోసం. టీమ్ లీడర్ గా తీసేస్తా, ఆ ఎంట్రీ సాంగ్ మాత్రం. తీసేసినంత మాత్రాన లోపల ఉన్నది ఎక్కడికి పోదు మేడం, యా. అక్కడే ఉంటది. అంతే కదా. మంచి ఎంట్రీ సాంగ్ చేశారు, మంచి జోష్ లో ఉన్నారు. ఏంటి విషయం? మన ఊరుకు నార్మల్ ఫిగర్ వస్తేనే నేను ఆగను, అలాంటిది మిస్ ఇండియా వస్తుంది రా. మిస్ ఇండియా వస్తుంది కానీ మన ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కదా. నీ పంప్ సెట్ దగ్గర మోటార్ కొంచెం సౌండ్ వస్తుంది, అంతే కదా. నా పంపు సెట్ దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? ఊర్లో ఉన్న జనాలందరూ నా పిల్లలు రా. ఈ రోజు ఒప్పుకున్నదండి ఆ విషయం. అన్నిట్లో తెలిగా ఉంటావు కానీ ఒక్క దగ్గర తెలివి తక్కువ పని చేసావు. నీ పొలం ఎందుకు కాలబెట్టుకున్నావు? పత్తి పంట వేసానండి. ఆ కాయల దగ్గర మొత్తం బూజు వచ్చేసింది. అయ్యో, ఆ బూజునే పత్తి అంటారా? పత్తి గురించి మీకు తెలిసినంత మాకు తెలియదు కదా సార్. సరే సరే రే, మరేం మాట్లాడుకుంటున్నాం? మిస్ ఇండియా వస్తుంది, అడావుడి ఎదురా, ఊరో లేదు రా. నమస్తే ప్రెసిడెంట్ గారు, నమస్తే. రే నమస్తే అని ఎట్లా అన్నారా? రే వస్తుంది రా, దూరం జరు, దూరం జరు. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు. సాంగ్ ని కూని వీళ్ళ రకరకాల యాంగిల్స్ నాకే కనిపిస్తున్నాయి దేవుడా.
దిక్కులేని పల్లి. ఇదే దిక్కులేని పల్లి అండి. దిక్కులేని పల్లికి దిక్కుమాల ప్రెసిడెంట్ ఈయనే అండి. పల్లెటూరుని ఎప్పుడు చూడలేదు, అలా చూస్తున్నారు. అంటే ఐఎమ్ స్టడీ ఓన్లీ యూఏ లండన్ స్కాన్ ఫ్లో. ఓకే. ఇన్ని దేశాలు తిరిగారు కదా, డల్లాస్ వెళ్ళలేదా? అంటే కెరీర్ డల్ అయిపోయిందని డల్లాస్ వెళ్ళలేదు. ఊర్లో సమస్యలు అన్నారు. అంటే ఈయనతో కలిపేనతో కలపకుండా. ఆయన వల్లే సమస్యలు. నా వల్ల ఏం సమస్యలు కాదు మేడం, ఊరిని కన్నా బిడ్డలాగా చూసుకుంటుంది. అదే మొత్తం ఊరంతా నీ బిడ్డలే. అసలు ప్రాబ్లమే వర్షం కదా, అదే ఎందుకు రాయలేదు? ఒకసారి అటు చూడండి. నేను వచ్చి రాగానే ఒక సమస్యను సాల్వ్ చేశానా? అవును, మరి కరువు? అవునండి, మావిడ చచ్చిపోయి చాలా రోజులు అయితే. నేను అన్నది నీ కరువు గురించి కాదు. ఊళ్ళో ఈయన మించి కరువు ఎవరికి లేదండి. ఈయన దూకని గోడ లేదు, ఈయన గర్వని కుక్క లేదండి. అవునండి, పెద్దోళ్ళు ఏమన్నారు? 4 స్కిట్లు చేసిన తర్వాత ఆలోచిద్దామన్నారు. నేను అన్నది ఆఫీస్ లో పెద్దలు కాదు, కిట్లో పెద్దలు ఏమన్నారని. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నారు. ఇల్లు అన్ని చూసేసాను, మరి ఇల్లాలను చూడకపోతే ఫీల్ అవుతారు కదా, అందుకే ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి వస్తున్నా. ఈ రోజు ఒక మిరాకిల్ జరిగింది మేడం. ఏం జరిగింది? వై ఈ అందాన్ని చూసి వాడు కవితలు రాస్తున్నాడు మేడం. అదేముంది వింత? నా అందం చూస్తే మనోగారు లేచి మరి పాట పాడతాడు. ఈడు ఆలుగురు రావు. అవునా? హౌ? మీ అందంతో అక్షరాభ్యాసం వచ్చింది మేడం. అబ్బా, ఈడు నా గుండెలో 2వ తలుపుని టచ్ చేశాడు. ఈ ఊర్లో అన్ని చూసాము, మరి హాస్పిటల్స్ ఉన్నాయా? ప్రెసిడెంట్ గారు మామూలు కాదండి, నాకు చాలా అవసరం హాస్పిటల్ బేసిక్ గా ఇక్కడ పక్కన. సరే గానీ లాగ్ అయ్యేటట్టుంది, హాస్పిటల్కి వెళ్తా. ఏంటి రాడు? ముస్తోడు పలిసిపోయింది. ప్రెసిడెంట్ ఉన్న ఊర్లో పలిసిపోతే మీరు అలా చూస్తారేంట్రా? ఇక్కడ పడి ఉంటుంది. జీవన్ ఈ పంచులో నీ స్కిట్లు వేసుకోవా? ఆ స్కిట్లు అయితేనే తీసుకొచ్చి నీ దాంట్లో పడేసి. ఈ ప్రాబ్లం అని తీసే నేను చూసుకుంటాను. ఏంటి ప్రాబ్లం? చాలు. ఏం మిరాకిల్ మేడం, వాడి కాలు చేతులు పడిపోయినాడు, మీ అందాన్ని చూడగానే వాడు లేచి ఆడుతున్నాడు. ప్రెసిడెంట్ గారు ఏమైంది? కాదు మేడం, సముద్రం ఒకటి నీళ్ళు మొత్తం మింగిండు. సముద్రం ఒకటి మింగిండా? సముద్రం కాదు, చెరువులో వాడి నీళ్ళు మొత్తం మింగిండు. వాడు నీళ్ళని కూడా డైలాగ్ అనుకున్నాడు, మొత్తం మింగి పారేసిండా? సరే నేను చూసుకుంటాను. అమ్మా, నేనన్నా మింగనైతే నీళ్ళే. నువ్వు ఆపరాన్రా. బ్రీతింగ్ వచ్చేసింది. ఎవరు ఇంకా చెర్ల నీళ్ళు ఉన్నాయారా? లేవు, మొత్తం నేను ఇలా ప్లాన్ చేస్తామని. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఈ స్కిట్ చేసి 2వ స్కిట్ 3వ స్కిట్ ఎంత టైర్డ్ అవుతాను. అమ్మో, మీరు టైర్డ్ కావద్దు అమ్మో. మళ్ళా నన్ను ఏటీఎం లో పంపిస్తారు అమ్మో. సరే, నేను ఎవరన్నా ఇంట్లో బస చేయాలి. ఎవరింట్లో? ప్రెసిడెంట్ గారి తర్వాత నేనే. మా ఇంట్లో మేడం. అవునండి, అందరూ అడుగుతున్నారు, నువ్వు అడగట్లేదు ఏంటి? అంటే నైట్ ఆయన ఇంట్లో ఉన్నాడు. ఏమండి, మీరు నా ఇంట్లోనే ఉండాలి. సరే, మీరు అందరు డిసైడ్ అయ్యి ఆలోచించండి. ఇదేంటి దిక్కులేని పల్లెకు నేను దిక్కైదామంటే నాకెవరు దిక్కు కాకుండా వెళ్ళారు? ఫోన్లే, నాకు ఒకే ఒక్క దిక్కు, క్యారవాన్ లో మనగారే దిక్కు. వస్తా. దేవుడు వస్తున్నాడు. నేను తయారు చేసిన అప్సరస ఎలా ఉందో చూస్తానండి ఇప్పుడు. ఎవరా నువ్వు? మీరు తయారు చేసిన ప్రసరం పనికి మాలదానా, ముడిగాలదానా? ఏంటి నేను తయారు చేసిన నువ్వా? దేవుడు అని చెప్పుకోవడానికి దరిద్రపుదానా? ఎలా? దేవుడే అలా అయిపోతే నా అందాన్ని ఎవరు చూస్తారు? మనోగారు తప్పితే. ఆ గుండె నిపురం ఆయనకే ఉంది. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. ఎలా ఉంది రోజా గారు? అసలు ఎవరో అర్థం కాలేదు, అంత అందంగా ఉన్నారు ఇద్దరు. రోజా గారు బాగుంది. నేనైతే ఎవరా అని చూస్తూ ఉన్నాను. ఆఖరికి రమేష్ కి కూడా లేడీ గెటప్ ఇచ్చేసారు. చాలా తొందరగా అరంగేట్రం జబర్దస్త్ లో లేడీ గెటప్. అండ్ శరత్ సూపర్ చేసావు, వెరీ నైస్. మంచి స్క్రిప్ట్, డిఫరెంట్ గా ఉంది. మానవ్ గారు ఎలా అనిపించింది మిస్ ఇండియా పల్లెటూరు దిక్కులేని పల్లి. దిక్కులేని పల్లిలో ఈ పల్లీలు
పాపం రమేష్ గారు లేడీ లాగా నడుద్దామని ఆయన ప్రయత్నం తెలియకుండా అక్కడక్కడ కొంచెం 2 పెగ్గులు వచ్చేస్తా. చాలా బాగుంది, వెరీ నైస్.